హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లావణ్య మహి బ్లాగ్స్ అండి. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు స్టవ్ వెలిగించుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోవాలండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం వేడెక్కాక సాజీర, 3 లవంగాలు, 2 యాలకులు వేసుకోవాలండి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవాలి. అన్నీ చక్కగా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టాలి. ఒక 2 నిమిషాలు ఆగి ఉల్లిపాయ ముక్కల్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవాలండి. ఒకసారి ఇలా మంచిగా కలిపిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వాటన్నిటిని మరొకసారి మంచిగా కలపాలి. ఇలా అన్నింటినీ కలిపిన తర్వాత మళ్ళీ మంచిగా మూత పెట్టేసుకోవాలి. అలా మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇదైతే మా ఇంటి పసుపు అండి, అందుకోసం కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. మీరు కూడా ఇంటి పసుపు అన్నీ ఇంట్లో చేసుకున్నవే యూజ్ చేసుకోండి, ఎందుకంటే బయట దొరికేటివన్నీ అన్నీ నకిలీవి కాబట్టి. సో కడిగి పెట్టుకున్న చికెన్ని మూత పెట్టేసుకోవాలండి. ముందుగా మూత పెట్టేసుకొని కాసేపు అయ్యాక తెచ్చి ఒకసారి కలిపేసుకోవాలి నీట్గా. అలా కలుపుకొని చికెన్ని వేసేసుకోవాలి. చికెన్ని వేసేసుకొని మంచిగా కలపాలండి. కలపడమే కుకింగ్లో కలపడం ఒక కళ అండి. ఎంత మంచిగా కలిపితే అంత మంచి టేస్ట్ వస్తుంది. సో చూసారు కదా, ఇందులోకి ధనియాల పొడి, ఇంట్లో దంచి పెట్టుకున్న ధనియాల పొడి, ఉప్పు వేసేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత మంచిగా కలపాలండి. ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ముక్కలకు పడుతుంది కాబట్టి మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత తీసేసుకొని మంచిగా 2 స్పూన్ల కారం పొడి వేసుకొని దాన్ని మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఆగి మరొకసారి మధ్య మధ్యలో మళ్ళీ కలుపుతూ